శ్రీ మాత్రే నమః. 2026 మే తర్వాత మకర రాశి వారి జీవితంలో భారీ మార్పులు మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన అదృష్టం ఒక్కసారిగా పరుగులు తీస్తుంది. గురువు, శని, రాహు, కేతు గ్రహాల సంచారం వల్ల ఈ 3 నక్షత్రాల వారికి తిరుగులేని కాలం మొదలవుతుంది. మీరు మకర రాశి వారే అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మకర రాశికి చెందిన నక్షత్రాలు: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. పేరులో ఈ అక్షరాలు ఉంటే కూడా మకర రాశి ప్రభావం ఉంటుంది అన్నారు. ఖ, జ, జి, కి, గ, గి ఈ అక్షరాలతో మొదలయ్యే వారికి ఈ మకర రాశిగా పరిగణిస్తారు. తర్వాత గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో. మే నుండి గురుగ్రహం మీ అదృష్టాన్ని మెల్లగా పెంచడం ప్రారంభిస్తుంది. ఇప్పటి వరకు ఆలస్యమైన పనులు ఒక్కొక్కటిగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీ సంబంధాలు, కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఇల్లు, వాహనం, బంగారం కొనుగోలు యోగం పడుతుంది. శని గ్రహ ప్రభావం ఎలా ఉందో చూద్దాం. శని ప్రభావం వల్ల జీవితంలో కష్టాలు వచ్చిన 2026 మే తర్వాత మీరు మానసికంగా చాలా బలంగా మారుతారు. మీ మీద నవ్విన వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. శనిదేవుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ గొప్ప స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. మీ కష్టం వృధా కాదు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి విషయాలు కొందరికి అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ఇక మన రాహుకేతు ప్రభావం ఎలా ఉందో చూద్దాం. వీళ్ళిద్దరూ రాహు ప్రభావం వల్ల అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ వ్యాపారం చేసే వారికి మంచి పేరు వస్తుంది. కానీ ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. స్నేహితుల రూపంలో మోసం చేసేవారు దగ్గరలో ఉండవచ్చు. కేతు ప్రభావం వల్ల దేవుడిపై భక్తి పెరుగుతుంది. పాత దేవాలయాల దర్శనం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రేమ, కుటుంబం, ధనం. కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. వివాహం ఆలస్యమైన వారికి మంచి సంబంధం వచ్చే సూచనలు ఉన్నాయి. ధనపరంగా పోతే ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసర అప్పులు మాత్రం చేయకండి. ఇక ఆరోగ్యం జాగ్రత్తలు: నిద్రలేమి, ఒత్తిడి,